ఈరోజు చాలా మంచి టాపిక్తో వచ్చానండి. అదేంటంటే గేదెలకు హాస్టల్. గేదెలకు హాస్టల్ అంటే సర్ప్రైజ్ ఫీల్ అవుతున్నారా? ఇప్పుడు మోడర్న్గా చాలామంది ట్రై చేస్తున్నారు. జనరల్గా మన ఇంట్లో పిల్లలు అల్లరి చేశారు అనుకోండి, హాస్టల్లో పెడతాం. వాళ్ళకి సరైన సదుపాయాలు మనం ఇవ్వలేకపోయినా హాస్టల్లో పెడతాం. వాళ్ళు చదువుకోకపోయినా హాస్టల్లో పెడతాం. ఈ 3 కేసుల్ని మనం గేదెలకు అప్లై చేసి చూడండి. మన ఇళ్లలో గేదెలు పెంచుకోలేకపోతున్నాం కాబట్టి మనం సరైన పాలు తాగలేకపోతున్నాం, బాధపడతాం. పిల్లలకి సరైన న్యూట్రిషన్ పాలు ఇవ్వలేకపోతున్నాం, బాధపడుతున్నాం. అదే పాతకాలం రోజుల్లో పాడి పంటలు అనే కాన్సెప్ట్ ఉండేది. ఏంటంటే ఒకవేళ ఎప్పుడైనా లాస్ వస్తే ఆ పాడిలో అయినా సరే ఇంట్లో ఆదాయం కనపడేది. కానీ ఈ రోజుల్లో పాడి నడపాలంటే చాలా కష్టం. ఉండడానికి ఇల్లుకే సదుపాయాలు సరిగ్గా లేవు. ఇంక గేదెని ఎలా మేపగలుగుతాం? దట్టు లేబర్ షార్టేజ్ చాలా ఎక్కువ. ఇలాంటి సిచ్యువేషన్లో గేదెల్ని కనుక ఒక విలేజ్ పరిధిలో ఎఫ్ఈఓ కనుక మెయింటైన్ చేయగలిగితే అది హాస్టల్ రూపంలో మనలో ఎవరికైనా గేదెలు పెంచుకోవాలని తాపత్రయం ఉండి గేదెలు మెయింటైన్ చేయలేకపోతున్నాం అనిపిస్తే మాత్రం మనం ఈ హాస్టల్లో పెట్టొచ్చండి. మెయింటెనెన్స్ మొత్తం తీసుకుని డైలీ దానికి అయిన ఖర్చులు పక్కన పెట్టి మిగతా డబ్బులు మన ఇంట్లో ఆడవాళ్ళ ఖాతాలోకి వేయచ్చు. ఇలా జమ చేయడం వల్ల ఆడవాళ్ళకి ఇన్కమ్ జనరేట్ అవుతుంది, మనకి ఆల్టర్నేట్ ఇన్కమ్ ఉంటుంది, థర్డ్ ఎఫ్ఈఓకి మెయింటెనెన్స్ ఉంటుంది. సో గేదెలను పెంచుకుని మంచి పాలు తాగాలన్న కోరిక తీరుతుంది. మేమైతే ఈ పాడి పరిశ్రమలో ఈ గేదెల హాస్టల్ ట్రై చేసి సక్సెస్ అయ్యాం. మరి మీకు కూడా చేయడానికి అవకాశం ఉందేమో, మీరు కూడా చూడండి.